Varna Madam, Mr. Pradeep, and staff and the governing people here, and my dear children. A very good afternoon to all of you. Ma'am, I must confess, I didn't know that I did so much. Thank you for a very, very elaborate introduction and small exposure of what happened in life. Today, we came here, నేను తెలుగు హిందీ ఇంగ్లీష్ రెండు కలిపి మాట్లాడతాను. ఐ థింక్ దట్ విల్ బి ఈజియర్ కదా. ఓకే, సో తెలుగులో మాట్లాడి మధ్యలో ఎప్పుడైనా వెళ్తే తెలుగు ఇంగ్లీష్లోకి వెళ్దాం. ఇవాళ వచ్చింది మేము మై వైఫ్ కోమ్లాస్ బర్త్డే. సో వి సెడ్ too much. దట్స్ రియల్లీ లవ్లీ, చాలా బాగుంది. సో మేము సంతోషం పంచుకుందామని అనుకున్నాము, కానీ మీ దగ్గర నుండి వచ్చి ఈ గంటల్లో చాలా సంతోషం తీసుకుని వెళ్తున్నాం. ఐ మస్ట్ టెల్ యూ దిస్, మనసారా చెప్తున్నాను. I think that's the best gift she can expect, and probably one of the best birthdays she's had. Having said that, yes, I'll share something about my journey in life, not to boast about myself, but to see many of you, మీలో చాలా మంది ఏళ్ళు గడిచిన కొద్దికి జీవితంలో చాలా అచీవ్ చేయొచ్చు. మీరు అందరూ అచీవ్ చేయాలనే ఉద్దేశంతో నేను మీతో షేర్ చేస్తున్నాను, కానీ నా గురించి గొప్పగానే ఏమీ చెప్పుకోవడానికి కాదు. ఓకే, ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు మేము అంతా చిన్నప్పుడు ఇన్ ఆర్ యంగర్ డేస్ చదివేటప్పుడు దే యూజ్డ్ టు సే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ లేకపోతే ఏమీ లేదు అనేవాళ్ళు. కమ్ ఫ్రమ్ ఎ వెరీ యావరేజ్ ఫ్యామిలీ, అండ్ వెన్ ఎడ్యుకేషన్ వాజ్ అ అల్టిమేట్ థింగ్. ఎవరైనా సరే చదువులు ఉంటేనే అవుతుంది, అండ్ ఇంజనీరింగ్ను డాక్టర్ తప్పితే ఇంకేమీ చేయలేమని. ఆ టైంలో నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళి ఒక పైలట్ అవ్వాలి అని అనుకున్నాను. అండ్ ఇట్ వాజ్ నాట్ అ వెరీ ఫేమస్ థింగ్. ఇప్పటికి కూడా మనకి ఆంధ్ర తెలుగుదేశంలో మిలిటరీ వాళ్ళు అంటే ఏదో రేపు ఇంకా వీళ్ళకి ఇదైపోతుంది, వీరగతికి చెందుతారు, ఇంకా అందుకని భయపడతాం మనం అందరం. వి డోంట్ నో మచ్ అబౌట్ ది ఆర్మ్ ఫోర్సెస్, టు బి వెరీ ఆనెస్ట్. ఏదో మన సింధూర్ అయింది, అందరం కొన్ని రోజు చాపట్లు కొడతాము, క్యాండిల్ తిరుగుతాం, కానీ అందులో మనము ఒకరు ఉండాలి అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తాం మనం. ఇట్ ఈస్ బికాస్ వీ హ్యావ్ నాట్ బీన్ ఎక్స్పోజ్ టు వార్, వీ హెవెంట్ సీన్ ద బార్డర్స్. బికాస్ ఎవరికైనా సరే ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ when you have the bravery to fight for your country, and this is the rawest form you can serve your nation. మీతో అందరూ సర్వ్ చేస్తున్నారు నేషన్ని, but this is pure raw courage and commitment that you can serve the country wearing uniform and fighting for it. ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను, and long time back, it was almost what now plus 40 years. I left home in 79, and 1979, I mean, many of these won't have been there. We joined National Defense Academy, then went through this journey. ఈ జర్నీలో నా ప్రొఫెషన్ అనేది was such a thing which gave you, apart from pride, lot of satisfaction. మనం చూస్ చేసే ప్రొఫెషన్ ఎట్లా ఉండాలి అంటే, మనం పొద్దున్న ఎప్పుడు ఉద్యోగానికి వెళ్తామా అని ఎదురు చూస్తూ ఉండాలి. మనం చేసిన ప్రతి పని, ఆహా నేను ఎంత బాగా చేశానో, ఇంకా బాగా చేయగలనా అనేది చేసుకోవాలి మీరు. ఎందుకు చెప్తున్నానంటే, ఏ ప్రొఫెషన్ అయినా సరే, మిలిటరీ అనే కాదు, మీరు టీచర్ అయినా, కుక్ అయినా, పీటీ టీచర్ అయినా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా,
ఏ ప్రొఫెషన్ తీసుకున్నా దాంట్లో మనకి సాటిస్ఫాక్షన్ రావాలి. జీవితంలో సంపాదన అనేది వస్తుంది ఎట్లన్నా, ఆ చూస్ చేసిన కెరియర్లో మీకు సాటిస్ఫాక్షన్ వస్తే మీరు అందులో ప్రతిరోజు మీకు ఒక పండగ, ప్రతిరోజు యూల్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఐ మస్ట్ కన్ఫెస్, ఈవెన్ జస్ట్ బిఫోర్ రిటైర్మెంట్, 1 day before retirement, I was flying here. Because I said, flying is my profession and I enjoyed it, and that is what it's all about. Choose your professions, not because others are telling you, but choose something which you will be proud about and you will do them well. Okay, first thing. And ee job lo unnappudu enti, I can keep talking till the end, but like she said, it will be a long idi. I'll focus on what you people are there. నేను ఎయిర్ ఫోర్స్లో మా పిల్లలిద్దరూ ఎయిర్ ఫోర్స్లో చెప్పినట్టు, బాబు రఫాల్ సుఖాయ్ ఎగరేస్తాడు అండ్ పాప వాజ్ దేర్ అండ్ సన్ ఇన్ లా ఈజ్ ఇన్ ఆర్మీ, హీ వాజ్ ఇన్ శ్రీనగర్ వెన్ దిస్ హోల్ థింగ్ వాజ్ గోయింగ్ ఆన్. ఈ టెన్షన్ అంతా మనం ఉన్నప్పుడు, ఈ టెన్షన్ అంతా ఒకటి, వార్ అవుతుంది, వీళ్ళు వెళ్ళి ఇక్కడ పుట్టి రావటం అదంతా ఒకటి. కానీ అన్నిటికంటే గర్వం ఏంటంటే ఈ దేశానికి మనం సేవ చేస్తున్నాము, బాగా చేస్తున్నాం అనేది ఇది. సో ఐ వాంట్ డాక్టర్, మా అమ్మాయి వస్తానని వాళ్ళ ట్రై చేసింది కానీ వాళ్ళ ఆఫీస్లో ఉన్నది. షీఈ్ హియర్ ఇన్ హైదరాబాద్. మ్యామ్, షీ విల్ కమ్ హియర్ వన్ డే. షీ విల్ కమ్ ఇన్ యూనిఫార్మ్ అండ్ టాక్ టు ఆల్ ఆఫ్ యూ వెన్ షీ కమ్స్. బికాస్ తను చేరినప్పుడు మేము ఎవరు అనుకోలేదు ఎయిర్ ఫోర్స్లో చేరుతుంది అని. బట్ యాజ్ ఎ గర్ల్ షీ డిడ్ వెల్. షీ స్టూడ్ ఫస్ట్ ఇన్ అ కోర్స్. షీ వన్ ది ప్రెసిడెంట్స్ ప్లాక్ and then after that she's been doing well in her service. చెప్పేది ఏంటంటే, టు డూ వెల్ ఈజ్ వాట్ షీఈస్ దట్ ఆఫీసర్ whom I'm talking of. That's my daughter and my son. చెప్పేది ఏంటంటే, బాగా చేయటం జీవితంలో మన దగ్గర అందరిలోనూ మెటీరియల్ ఉంది, ప్రతి దాంట్లోనూ సత్తా ఉన్నది. స్పెషల్లీ మీ చిల్డ్రన్, మీరు జీవితంలో చాలా చూశారు, చాలా కష్టపడ్డారు. సో మీలో స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, మారల్ స్ట్రెంగ్త్ మీలో ఉన్నంత బయట ఎవరికి లేదు, అది చెప్తున్నాను మీకు. కానీ ఆ స్ట్రెంగ్త్ని మనం దేనికి వాడుతున్నామో కరెక్ట్గా వాడి మనలో పైకి వెళ్ళాలి అని చూసినప్పుడు, అంటే యూ హ్యావ్ టు సెట్ అ హై గోల్. ఈచ్ వన్ ఆఫ్ యూ డోంట్ గో బై వాట్ దే ఆస్క్, వాట్ ద టీచర్స్ సే. నేను ఇంజనీరింగ్ చేస్తాను, డాక్టర్స్ చేస్తాను. లుక్ ఎట్ ద వరల్డ్, హౌ కెన్ యూ బి డిఫరెంట్. మీరు ఎంత బాగా చేయగలను అని ఆ గోల్ పెట్టుకుంటేనే మీరు ఫస్ట్ థింగ్ యూ విల్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. లేకపోతే అందరం మామూలుగా లెగుస్తాము, వస్తాము, తింటాము, ఆడుకుని వెళ్ళి పడుకుంటాము. దట్స్ నాట్ వాట్ వీ షుడ్ డూ. ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్, థింక్ బిగ్. పెద్దగా ఆలోచించండి. ఆలోచించి అది గోల్కి ఎన్ని మార్గాలు ఉంటాయని చూడండి. ఒక్కొక్క మార్గమే కాదు, చాలా మార్గాలు ఉంటాయి. ఒక చోట ఆగిపోతే ఏం చేస్తుంది నీళ్లు? When you see the water flow, what will happen? If something comes, it goes from the side. If it fills, it still overflows, spills over. That is the spirit you should have in each of you. That come what may, I will reach my goal. The river which starts from the hills reaches the ocean, traveling the entire journey, carrying everything with it. Similarly, you, each of you, మీరు ఒక్కొక్కళ్ళు ఇక్కడ, when you go back, choose your careers, choose it now. నేను చాలా చిన్నప్పుడు నేను పైలట్ అవ్వాలి అని, లక్కీలీ I've been a pilot and I've been a good pilot at it, because every day that is a satisfaction you get, that my job is my life and my life is good. సో ఆ బిలీఫ్ మీ ఒక్కొక్కళ్ళలోనూ రావాలి. సెలెక్ట్ చేసిందల్లా మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని యూ షుడ్ మూవ్ ఆన్. ఓకే, ఈచ్ వన్ ఆఫ్ యూ గో బ్యాక్ నౌ, స్పెండ్ సమ్ టైం. ఒక కాగితం తీసుకోండి. నా ఇంట్రెస్ట్, ఒకళ్ళు సినిమా యాక్టర్ అంటారు, ఒకళ్ళు ఇంజనీర్ అంటారు, ఒకళ్ళు డాక్టర్ అంటారు. రైట్ దెమ్ డౌన్. టు బీ దాట్, వాట్ డస్ ఇట్ టేక్? అది అడగండి, కనుక్కోండి, చదవండి. అండ్ ఆఫ్టర్ దట్ డోంట్ లీవ్ ఎనీథింగ్, బికాస్ ఇట్ ఈస్ పాసిబుల్ టుడే. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ అ బ్యూటిఫుల్ వరల్డ్. దెర్ ఆర్ ఎనఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎవ్రీవన్. డోంట్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ విత్ స్మాల్ గోల్స్, స్మాల్ ఎయిమ్స్ కాదు. వెన్ యూ రిమెంబర్ అబ్దుల్ కలాం, ఆయన ఒక మారుమూల గ్రామంలో, రామేశ్వరంలో మారుమూల గ్రామంలో, ఫిషర్ విలేజ్ లో, అక్కడి నుంచి బయలుదేరి ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. ఎందుకు అయ్యారు? దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, కానీ దేవుడు ఎవరిని ఆశిస్తారు అంటే మనం కష్టపడి మనం పెద్దగా ఆలోచించిన వాళ్ళని మాత్రమే ఆ అర్థంలోకి పంపిస్తారు. సో మీలో ప్రతి ఒక్కరూ ఆ పెద్దగా ఆలోచించడం అనేది నేర్చుకోవాలి. అర్థమైందా? అండ్ సెకండ్ థింగ్ ఇస్, డ్యూరింగ్ మై, I also select people
పీపుల్ ది ఆఫీసర్ ఎంట్రీస్ కి బోత్ మెన్ అండ్ విమెన్ ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి తీస్తాను. అండ్ ఇక్కడ డుండిగల్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు లుక్ ఆఫ్టర్ ది ట్రైనింగ్ ఆఫ్ ఆల్ ది ఫ్రెష్ రిక్రూట్స్ ఫ్రమ్ ద సివిల్ లైఫ్. ఐ వుడ్ కన్వర్ట్ దెమ్ టు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ అండ్ సెండ్ దెమ్ బ్యాక్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఒకటి చెప్తున్నాను, దిస్ ఇస్ మై ఫర్మ్ కన్విక్షన్. ద గర్ల్స్ were always better motivated than the boys. I am not telling because I am here, that's my conviction. అందుకని మీలో ఎవరైనా సరే నేను అమ్మాయిని నేను ఇది చేయలేనంటే అది నేను ఒప్పుకోను. మా ఇంట్లో 2 పిల్లల్ని ఒకలానే పెరిగారు వాళ్ళిద్దరు. సిమిలర్లీ మీరు కూడా అమ్మాయి అనేది ఈజ్ అన్ అడ్వాంటేజ్, నాట్ ఎ డిసడ్వాంటేజ్. రిమెంబర్ దిస్. అండ్ వన్స్ యూ టేక్ దిస్, హ్యావ్ బిగ్గర్ గోల్స్, యూ విల్ డూ వెల్, యూ విల్ డూ బెటర్. సో ఎప్పుడు నేను అమ్మాయిని నేను ఇది అన్నది అనుకోకూడదు. సెకండ్ థింగ్, ఐ నో మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ త్రూ డిఫికల్ట్ టైమ్స్ ఇన్ లైఫ్. Look at it as an advantage. Don't look at it as a disability or a handicap. మీలో ప్రతి ఒక్కరూ you've been exposed to so much of pressures. That pressure is what makes a carbon, a normal coal into a diamond. సో మీలో ప్రెషర్ వచ్చింది కాబట్టి మీలో ఆ స్ట్రెంగ్త్ ఉన్నది, మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. అందుకనే మీరు ఇక్కడికి వచ్చారు, అందుకనే మీరు చదువుతున్నారు. ఆ స్ట్రెంగ్త్ మీద మీకు బిలీఫ్ ఉంచుకోవాలి, మీలో మీకు బిలీఫ్ ఉండాలి. ఉండి ఆ బిలీఫ్ మీద వర్క్ చేసినప్పుడు యూల్ రీచ్ వేర్ ఎవర్ యూల్ బికమ్ బిగ్. లెట్ మీ అష్యూర్ యూ దిస్. డోంట్ థింక్ స్మాల్. మీలోనే కలెక్టర్స్ ఉన్నారు, మీలోనే ప్రెసిడెంట్స్ ఉన్నారు, మీలోనే అందరూ ఉన్నారు. మనం ఏమనుకుంటే అది అవుతాం మనం. సో మొదటి స్టెప్ ఏంటి? మనం పెద్దగా ఆలోచించాలి, పెద్దగా అనుకోవాలి. ఆ తర్వాత దాని గురించి ప్రయత్నించాలి. సరేనా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ హ్యాపీనెస్, సంతోషం. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది మీలో ప్రతి ఒక్కళ్ళ ఫేస్లోనూ ఒక స్మైల్ ఉన్నది. దట్స్ వాట్ ఐ లైక్ ఫ్రాంక్లీ. ఎందుకంటే ఆ స్మైల్ అనేది ఈస్ వాట్ షోయింగ్ వాట్ యువర్ ఇన్సైడ్. ఎన్ని బాధలు పడినా ఏం చేసినా మన సంతోషాన్ని అట్లా ఉంచుకోవటం, మన సంతోషాన్ని ఇంకొకరిని పంచటం, ఇంకొకరు బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వటం, ఇది మనం హ్యాబిట్గా చేసుకోగలిగితే మనకి జీవితం చాలా ఆనందమయంగా సుఖంగా ఉంటుంది. ఓకే, జస్ట్ స్మాల్ థింగ్స్. యువర్ అ ఫ్యామిలీ. మనం అనుకుంటాం ఆ ఫ్యామిలీ లేని వాళ్ళ అది దాన్ని ఏం కాదు. యూ హ్యావ్ అ బిగ్గర్ ఫ్యామిలీ. యూ డోంట్ హ్యావ్ అ ఫ్యామిలీ విచ్ ఇస్ రిస్ట్రిక్టెడ్. ఇది చేయొద్దు, అది చేయొద్దు, లేకపోతే మనకు అందని. యూ హ్యావ్ అ బిగ్గర్ ఫ్యామిలీ. ఐ మస్ట్ రియలీ అప్రిషియేట్ అరుణ గారి అండ్ దర్ ఆర్గనైజేషన్స్ ఎఫర్ట్. సచ్ వండర్ఫుల్ అట్మాస్ఫియర్. నిన్న ఒక ఫ్యామిలీ లాగా పెట్టి చేస్తున్నారు అంటే దట్స్ అ బిగ్ 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 థింగ్. మీరు ఆ ఫ్యామిలీలో పార్ట్ కాబట్టి మీరు ఎవరు మనకి ఎవరు లేరని కాదు, ఎవ్రీవన్ ఈస్ దేర్ అండ్ మచ్ మోర్ అనుకున్నప్పుడు వీల్ ఆల్ గ్రో అప్. అండర్స్టాండ్? అదర్వైజ్ ఇట్స్ సో వండర్ఫుల్. ఐ థింక్ వన్స్ అగైన్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ మీ హియర్ అండ్ ఐఎమ్ షూర్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆల్ మోర్ ఆఫన్. ఐ వుడ్ లైక్ టు పార్టిసిపేట్ విత్ యూ. మా అమ్మాయి షీ వాంటెడ్ టు కమ్ హియర్ టుడే టు టాక్ టు యూ, బట్ షీల్ కమ్ వన్ డే. We'll come one day and ఆఫీస్కి వెళ్ళింది, she's busy, but she'll come one day and interact with all of you. And I'm telling you, many of you should also aspire. ఇప్పుడు మనం అనుకుంటాం ఈ పైలట్లు, ఈ డిఫెన్స్ మనకి తెలియదు ఇక్కడ పెద్దగా. సో మెనీ థింగ్స్, ఐఏఎస్, డిఫెన్స్, ఇంజనీరింగ్, అబ్రాడ్, సాఫ్ట్వేర్. అండ్ టుడే ఎడ్యుకేషన్ ఇస్ నాట్ బుక్ అండ్ రీడింగ్, నాట్ మార్క్స్, బుక్స్ అండ్ మార్క్స్ కాదు. It is how much you learn. I was so happy when that girl told me about displacement and velocity in a class. మీరు సింపుల్ విధానంగా అర్థం చేసుకుంటే దాని అప్లికేషన్ ఇస్ సో మచ్ మోర్ బెటర్. ప్రతిదీ, రాకెట్ కూడా ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ద ఫెలో హూ డిజైన్స్ అ రాకెట్ అండర్స్టాండ్స్ ఇట్ ద సింప్లెస్ట్ మేనర్. మోస్ట్ కాంప్లికేటెడ్ టాపిక్స్ ఆర్ వెరీ సింపుల్ ఇన్ ద బేసిక్ స్టేజ్. ఆ బేసిక్స్ మీరు అర్థం చేసుకోగలిగితే అది మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద బేసిక్స్ కరెక్ట్, మీరు ఇంజనీరింగ్ కూడా ఆరామ్సే చేస్తారు. ఇప్పుడు 6 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అన్నారు. ఇఫ్ యూ సీ ద వెరీడ్ థింగ్స్, ఫారెన్ ట్రేడ్, లా, ఎవ్రీథింగ్, బట్ బేసికలీ ఇట్స్ ద బేసిక్స్ యూ హ్యావ్ టు గెట్ క్లియర్. చెప్తున్నాను, యూ గెట్ యువర్ బేసిక్స్ రైట్, యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ అండర్స్టాండ్ ఎనీథింగ్, అండ్ యూ కెన్ యాక్చువల్లీ పెర్ఫార్మ్ వెల్. వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై వైఫ్ కోమ్లా అండ్ మీ, ఐ రియల్లీ టెల్ యూ, చాలా సంతోషం అయింది మాకు ఇక్కడికి వచ్చి. ఐఎమ్ సో హ్యాపీ షేరింగ్ యువర్ హ్యాపీనెస్ అండ్ టేకింగ్ సమ్ హ్యాపీనెస్ విత్ మీ. And stay with you. All the best. God bless you. Have a bright future.